హాయ్ డియర్స్, గుడ్ ఈవినింగ్. మీరందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్న ఐపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ జరిగిపోయింది. మరి రోస్టర్ పాయింట్స్ కేసు మార్చ్ 25కి వాయిదా పడింది. దీనిపైన అభ్యర్థులు కొందరు వెళ్ళి మరి గవర్నర్ గారిని కలవడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే అల్టిమేట్లీ గవర్నర్ ఈజ్ ద హోల్ ప్రైమ్ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్ రిక్రూట్మెంట్. సో ఆయనకి అన్ని రకాలైన అధికారాలు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ విషయంలో కానీ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కానీ నిర్ణయం తీసుకునే అధికారాలు గవర్నర్కి రాజ్యాంగపరంగా ఉన్నాయని మీ అందరికీ తెలిసిన విషయమే. మరి గవర్నర్ని కలవడం అనేది శుభ పరిణామం. కోర్టు రోస్టర్ పాయింట్స్ని రెక్టిఫికేషన్ చేశాక ఇదే మెయిన్స్ని కన్సిడర్ చేస్తూ మరి సిపిటి లిస్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం జిఆర్ఎల్ అనేది జనరల్ మెరిట్ లిస్ట్ అనేది మరి రిలీజ్ చేస్తుంది అని చాలామంది ఊహాగానాలు చేశారు. కానీ ఏపీపీఎస్సి అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. ర్యాంక్ కార్డులు రెడీ అయ్యాయి, ఓఎంఆర్ షీట్స్ క్యాలిక్యులేషన్ అయిపోయింది, అంతా కూడా రెడీ అయిపోయింది రిజల్ట్. ఇట్లా చాలా పుకార్లు అనేవి మరి చేయడం జరిగింది, చక్కర్లు కొట్టడం జరిగింది. మరి చివరికి చూస్తే అటువంటి నిర్ణయం తీసుకోకుండా మరి ఏదైతే కౌంటర్ అఫిడవిట్ అనేది జిఏడి డిపార్ట్మెంట్ వేయలేదో, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, దానికోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు 1 వీక్ టైం అడగడం మీకు నేను గత వీడియోలో గుర్తు చేశాను, చెప్పాను. 1 వీక్ టైంలో వాళ్ళు ఏ విధంగా అయినా సరే మరి కౌంటర్ ఎఫిడవిట్ అనేది దాఖలు చేయాల్సి ఉంది. మరి ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి రోస్టర్ పాయింట్స్ కానీ కేటాయించడం కానీ, మరి హారిజాంటల్ రిజర్వేషన్ విషయం కానీ, మరి వేకెన్సీ పొజిషన్ బట్టి కానీ ఎలాగా వీళ్ళు సమర్థించుకుంటారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తప్పిదాన్ని తప్పు కాదు, రైట్ అని చెప్పి ఎలాగా కౌంటర్ దాఖలు చేస్తారో మనం వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ న్యాయస్థానం అనేది ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అది ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారం కానీ బాధ్యత కానీ ఏదైనా అనండి అది గవర్నమెంట్కే ఉంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం. మరి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకి హైకోర్టు చెప్పినా కానీ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి పోస్టింగ్ ఇవ్వలేదు. చివరికి సుప్రీంకోర్టులో చెప్పినాక అప్పుడు ఆయనకి పోస్టింగ్ ఇచ్చి మరి రిటైర్మెంట్ ముందు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం అనేది ఎప్పటికీ కూడా సుప్రీం. ప్రభుత్వం అనేది కోర్టు యొక్క నిర్ణయాన్ని, కోర్టు యొక్క తీర్పుని పాటించవచ్చు, లేదంటే దాని మీద ఫర్దర్ సుప్రీంకోర్టుకి అప్పీల్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఏది కూడా మనము టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోలేము. కాబట్టి నేను అభ్యర్థులందరికీ చెప్పే విషయం ఏమంటే గ్రూప్ 2 మెయిన్స్ ఒకటే కాదు, త్వరలోనే గ్రూప్ 1 కూడా రాబోతోందని కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సుమారు 866 పోస్టులు, అంటే ఎఫ్బిఓస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అంటే మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అంటే ఫారెస్ట్ గార్డ్స్, అదేవిధంగా ఏబిఎఫ్ఓస్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఏఎఫ్బిఓస్ అంటే వాళ్ళని గతంలో వాచర్స్ అనేవారు, వాళ్ళు కానీ మరి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఇట్లాంటి పోస్టులు ఇవన్నీ కూడా త్వరలోనే భారీగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. దానికన్నా ముందుగా మరి మార్చ్ ఎండింగ్ లోపల మరి డిఎస్సి రిక్రూట్మెంట్కి కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హైకోర్టులో కూడా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చదివిన ఈ జ్ఞానం ఎక్కడికి పోదు. మీరు నిరాశపడి వెనక్కి తగ్గిపోకుండా అదే పనిగా మీరు ప్రతి ఎగ్జామ్ కూడా రాస్తూ ఉండండి, ప్రయత్నిస్తూ ఉండండి. డెఫినెట్గా మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించి తీరుతారని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను.
ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నోళ్ళందరూ ఒకప్పుడు మీలాగే నిరుద్యోగ భూతంతో, అవమానాలతో, అసహాయతతో, ఆవేదనతో, ఆక్రందనలు చేస్తూ బాధపడిన వాళ్లే. అందరూ కూడా అశోక్ నగర్ స్టడీ సర్కిల్ కానీ, మరి విశాఖపట్నంలో అయితే ఇక్కడ ద్వారకా నగర్లో కానీ, ఇక్కడ ఇలా తిరుగుతూ